ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు కొన్ని ఇచ్చాడండి. అంటే దేవుని యొక్క వాగ్దానం ఏంటి, ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఏంటి అని మనం ఆలోచించేస్తే, మరి తల్లిదండ్రులను సన్మానించినప్పుడు ఆ తల్లిదండ్రుల్ని సన్మానించుట వలన మేలు అనేది కలుగుతుందండి. అది దేవుడిచ్చే వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. అంతేకాదు, ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుతువు అని ఇది రెండవదిగా మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వాగ్దానముతో కూడిన ఆజ్ఞలు. అంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం పొందుకుంటామో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తున్నామో, అలాగే దేవుని వాగ్దానాలను కూడా స్వతంత్రించుకోగలుగుతాం. ప్రియమైన వల్లరా, కావున తల్లిదండ్రులను సన్మానించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా సన్మానించుట వలన మేలు కలుగుతుంది. ఈ భూమి మీద దీర్ఘాయువు కూడా మనకు దొరుకుతుందండి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కాబట్టి ఆజ్ఞను మనం ఎప్పుడైతే పాటిస్తున్నామో ఆజ్ఞ మనకి దీపముగా ఉంటుంది. ఆజ్ఞ ఒక ఆశీర్వాదకరముగా మారుతుంది. ప్రేమైన వల్లరా, కాబట్టి చాలా మందిని తల్లిదండ్రుల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు, గణపరుస్తూ ఉంటారు. అది చాలా చాలా మంచిదని. కొంతమంది తల్లిదండ్రులని నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు, పట్టించుకోని వారు కూడా ఉన్నారు. ప్రేమైన వల్లరా, దేవుని వాక్యం అయితే, దేవుని పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించండి, సన్మానించండి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, తల్లిదండ్రులకి విధేయులై ఉండండి, ఇలా ఎన్నో వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్ని దేవుడు మనందరి కొరకు రాయించి ఉంచాడు. కావున ఆ వాగ్దానముతో కూడిన ఆజ్ఞలని ఎప్పుడు కూడా మనము పాటించాలి. ప్రియమైన వల్లరా, ఇది మొదటిది అంటున్నాడు. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ మొదటి ఆజ్ఞను మనము పాటించాలి. ప్రియమైన వల్లరా, కావున ఎలాగైతే దేవాది దేవుణ్ణి సేవిస్తున్నామో అలాగే తల్లిదండ్రులను కూడా ప్రియమైన వల్లరా గౌరవించేవారిగా, వారికి లోబడే వారిగా జీవించాలి. ఎప్పుడైతే వారికి లోబడుతూ జీవిస్తామో ఇంకా ఇంకా ఎన్నో గొప్ప మేలుల్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.